ఈరోజు మనకి సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ అనగానే మనకి కొన్ని కారకత్వాలు తీసుకుంటాం. ఫస్ట్ అనగానే కుటుంబం, అలాగే కుటుంబం యొక్క సంస్కారం, అలాగే మన ఎక్యుములేషన్ వెళ్తూ అంటే మనం దాచిపెట్టుకున్న డబ్బు. ఇంకొకటి ఏంటంటే మనం తినే తిండి. ఇంకోటి మనం మాట్లాడే వాక్, మన వాణి ఎలా ఉంది, వాయిస్ బేస్ ఎలా ఉంది, ఇదంతా మనకి సెకండ్ హౌస్ నుంచి వస్తుంది. ఇప్పుడు వాక్ కారకుడు బుధుడు మూడో స్థానం, సెకండ్ హౌస్ లో గురుడు డిఫాల్ట్ గా ఉంటాడు. ఎందుకంటే అతను ధ్వనికి కారకత్వం తీసుకుంటాడు కాబట్టి. ఇంకా మనకి కాలచక్రంలో సెకండ్ హౌస్ లో ఏమేమి ఇచ్చారంటే మనకి చంద్రుడిని ఇచ్చారు, అలాగే రాహువును కూడా ఇచ్చారు. రాహు అనగానే మళ్ళీ ఇక్కడ వేవ్సే సెకండ్ హౌస్ లో. రెండు చంద్రుడు, చంద్రుడు రాహువులు ఇద్దరు వచ్చ స్థితి. ఇది మనకి వృషభ రాశి కాలచక్రంలో సెకండ్ హౌస్. వీళ్ళు కంటికి కనబడం. చంద్రుడు ఎందుకు ఇచ్చారు అంటే మనకు ఫస్ట్ ఫీడింగ్ అనేది మదర్ ఫీడింగ్ వస్తుంది. అర్థమైనా? చంద్రుడికి మనకి కారకత్వాలు తీసుకుంటే మాతృ కారకత్వం తీసుకుంటాం. రెండు, చంద్రుడు అనగానే సెకండ్ హౌస్ లో మనస్సు ఉంటుంది. మనం ఒక మాట మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక మాట మాట్లాడుతున్నాం, ఒక వాణి వస్తుందంటే దానికి కారణం ఏంటి? ఎందుకు వస్తుంది వాక్కు అంటే? వాక్కు వస్తుంది. వాక్కు అనేది బుధుడు రూపం అనుకోండి. ఈ వాక్కు ఎవరికి సంతానం అయిందంటే చంద్రుడి యొక్క సంతానం. అంటే మన మనసులో ఏది లేకుండా, మన మనసులో ఆల్రెడీ ఇన్బుల్ట్ నాలెడ్జ్ లేకుండా మన నోట్ల నుంచి మాట రాదు. మన మాటలో వేరియేషన్స్, అది కూడా మన మనసే నిర్ణయం చేస్తుంది. ఒక మనిషి దిగులుగా మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కొక్కడు కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉంటాడు. అదే, ఒక్కొక్కడు శత్రుగుణాలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా ఏంటి మళ్ళీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంటే డిఫాల్ట్ గా కారకత్వం చంద్రుడే. అంటే మన చంద్రుడు ఎంత కంట్రోల్ చేస్తున్నాడు అని. అంటే చంద్రుడు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు అనేది మనకు ముఖ్యం సెకండ్ హౌస్ అనగా. ఇంకా మనం తినే తిండి, ఇది కూడా చంద్రుడి యొక్క కారకత్వంలోనే ఉంటుంది. అంటే మన ఫుడ్ అన్నమాట, ఫుడ్ హ్యాబిట్స్. రెండోది ఫుడ్ హ్యాబిట్సే కాదు, మన మనస్సు కూడా. ఇది కూడా మనకి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ కి మనసుకి అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే ఈ మనసు ఏం కోరుకుంటుంది, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సెకండ్ హౌస్ అనగానే ధనస్థానం అని దానికి ఒక్కదానికి ప్రయారిటీ ఇస్తారు, కానీ ఈ ధనానికి మనం తినే తిండికి సంబంధం ఉంటుందని తెలియదు. ఇప్పుడు మనం సంపాదించాలి, అక్యుములేషన్ వెల్త్ బాగా దాయాలి, మనకు ఒక అద్భుతమైన సంస్కారం కూడా ఉండాలి.
దీన్ని అంతటిని మళ్ళీ ప్రభావితం చేసేది తిండే. అర్థమైందా? మన మామూలుగా జనరల్గా చెప్పారనుకోండి, సాత్విక ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఈ నాన్ వెజ్ లాంటివి తమో గుణమే ప్రధానమైనవి. ఇవి తీసుకుంటే ఆలోచనలు సరిగ్గా ఉండవు. జనరల్గా చెప్తుంటారు మనకి, గ్రంథాల్లో చదువుతాం కూడా వీటిని. అర్థమైందా? మంచి ఆలోచనలు ఉండవు నాన్ వెజిటేరియన్ తింటే. తమో గుణం ఉంటుంది, వాళ్ళు హార్ష్గా ఉంటారు. లేదు, సాత్విక ఆహారం తీసుకుంటారు, వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు. చాలా మంది చెప్తుంటారు, నేను చదివాను కూడా చాలా గ్రంథాలు. రియల్ టైంలో కూడా అబ్జర్వ్ చేశాను. ఈ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ వెజిటేరియన్ అంత సాఫ్ట్గా ఉండటం నేను చూడలేదు. అలాగని కంప్లీట్గా నాన్ వెజిటేరియన్ అంత హార్ష్గా ఉండటం కూడా నాకు కనబడలేదు. రీజన్ ఏమై ఉంటుందని చెప్పి కూడా ఆలోచించేవాడిని. అంటే వెజిటేరియన్స్ అందరూ సత్వగుణంతో ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే. మన గ్రంథాల్లో సాత్విక ఆహారం తీసుకుంటే మన ఆలోచనలు బాగుంటాయి అది ఇది అన్నారు కదా. అలాగే నాన్ వెజిటేరియన్స్ హార్ష్గానే ఉండాలి, తమో గుణంతో ఉండాలి. కానీ అట్లా ఉండట్లేదు రియల్ లైఫ్లో. ఇక్కడ ఏం డిసైడ్ చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ మనకి ఫుడ్ కారకత్వం చంద్రుడు తీసుకుంటాం జనరల్గానే. ఎందుకంటే మనం బై బర్త్ ఫీడింగ్ మదర్ నుంచి వస్తుంది. మదర్ నుంచి వస్తుందంటే ఫుడ్ ఏంటంటే ఇక్కడ మనసు నుంచి కూడా, మనసుకి ఇష్టమైనది కూడా ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఏం తింటున్నాడు, ఇప్పుడు కొన్ని నియమాలు పెట్టాం మనం. మీరు ఈ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినమాకండి. ఇప్పుడు ఒక పర్సన్ అలా వెజిటేరియన్ తినాలి, మీకు ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పి కంట్రోల్స్ పెట్టాం. మన కొన్ని సిద్ధాంతాల ద్వారా మనం పెట్టొచ్చు కూడా కంట్రోల్స్. అంటే అది ఆరోగ్య రీత్యా కూడా, శారీరక ధర్మాల రీత్యా కూడా పెడతా ఉంటాం. అంటే ఆ శరీర గుణం ఏంటి, ఆ శరీరం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇదంతా పక్కన పెడితే ముందు ఆహార విషయంలో ఏమి ఎక్కువ ఉంటుంది అంటే మనస్సు. ఇప్పుడు మనం ఏదైనా వివాహం చేసాము, ఇమీడియట్లీ అక్కడ ఏం చేస్తాం మనం ఏంటంటే విందు అనేది ఏర్పాటు చేస్తాం. ఫుడ్ అక్కడ మంచి వెరైటీలు పెడతాం, ద బెస్ట్ వెరైటీస్ ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే మన వివాహం అనేది ఒక శుభకార్యం, మనం చాలా గ్రాండ్గా చేస్తున్నాం, మనం మంచి ఫుడ్ కూడా పెట్టాం. ఎప్పుడైతే అక్కడ ఒక మంచి ఫుడ్ అనేది ఇస్తామో, ఈ ఫుడ్కి మనసుకి అవినాభావ సంబంధం. ఫుడ్ కారకత్వం చెందుడే, మనసు కారకత్వం చెందుడే. వీళ్ళకి మనసుకి మంచి ఫుడ్ తిన్నామని ఫీలింగ్ కలిగింది అనుకోండి, ఈ మనసు ఏంటంటే పాజిటివ్ వేవ్స్లో. ఎప్పుడైతే మనసుకి పాజిటివ్ వేవ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందో, ఆ వాతావరణంలో ఎక్కువ మందికి పాజిటివ్ వేవ్ క్రియేట్ అయింది, ఆ శుభకార్యానికి ఎక్కువ శుభం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంటికి కనపడకుండా ఒక తరంగాలు అనేది ఆ వాతావరణాన్ని నిర్దేశిస్తాయి, వేవ్స్ అనేది. ఇప్పుడు ఒక పర్సన్కి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం, అర్థమైంది. మనం ఏదో సిద్ధాంతం చెప్పాము, అతన్ని కంప్లీట్గా వెజిటేరియన్లో తీసుకెళ్తాను చూస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే అతనికి అయిష్టంగా ఉంటుంది, తను తింటున్నాడు ఏదో గడ్డిలాగా ఉంటుంది. పెద్దోళ్ళు చెప్పారు ఆరోగ్యం కోసం అని చెప్పి, ఆరోగ్యం బాగుపడవచ్చు మేబీ. కానీ దెబ్బతింటుంది ఏంటంటే మనసు దెబ్బతింటుంది. తిండికి మనసుకి అవినాభావ సంబంధం ఉంది. తను మానసికంగా ఇష్టపడిన దాన్ని తను తినలేకపోతానంటే తన మనసు అనేది ఒక నెగిటివ్ కోణంకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది చంద్రుడు. ఎప్పుడైతే మనసు నెగిటివ్గా వెళ్తుందో, ఈ మనసులోంచి వచ్చే వేవ్స్ కూడా నెగిటివ్గా వెళ్తాయి. మనసులోంచి వచ్చే వేవ్స్ నెగిటివ్గా వెళ్తున్నాయి అనుకోండి, మనసులోంచి పుట్టే వాక్కు కూడా సరైన మాట మాట్లాడలేడు, సరిగ్గా మాట్లాడలేడు. అంటే మాటను డిసైడ్ చేసేది ఏంటంటే మనసు, మనసును కంట్రోల్ చేసేది ఏంటంటే మనసుకి ఇష్టమైన ఆహారం. ఇక్కడ మనం జడ్జి చేయడానికి ఏం లేదు, నువ్వు ఇది తిను అది తిను అంటాను. అతని మనసుకి ఏం తినాలనిపించింది, అతని మనసు దేన్ని ఇష్టపడుతుంది, అతని జిహ్వ దేన్ని కోరుకుంటుంది. ఎందుకంటే చాలా మంది ఇంద్రియాలు మనసును కంట్రోల్ చేస్తూ ఉంటాయి. యోగులు ఏం చేస్తారంటే ఇంద్రియాలను కంట్రోల్ చేయడానికి మనసును ప్రయోగిస్తుంటారు. ఇక్కడ ఒక ఘర్షణ జరుగుతాం. అంటే తన ఇంద్రియానికి ఇష్టమైంది మనసుకి ఇష్టం అవుతుంది, మనసుకి ఇష్టమైతే మనసు సాఫ్ట్ అవుతుంది, మా పాజిటివ్ వేవ్స్ వస్తూ ఉంటాయి. మనసు నుంచి పుట్టే వాక్కు కూడా పాజిటివ్ థాట్స్, మంచి మాటలు మాట్లాడతాం, మంచి సంబంధ బాంధవ్యాలు నెరవేర్చడం.
ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా సరే మనం ద బెస్ట్ డిస్కషన్, మనం చేసే డిస్కషన్ ఓకే అవ్వాలి అంటే, ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్లో మనం చూసాం అనుకోండి, పెద్ద పెద్ద బిజినెస్ డీలింగ్స్ ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే ఈ పెద్ద పెద్ద బిజినెస్ డీలింగ్స్ ఓకే చేయాలంటే ఓకే చేసేది ఎవరు? ఆ వ్యక్తి కాదు, అతని బుద్ధి కాదు, అతని మనసు ఓకే చేస్తుంది. ఎందుకంటే నిర్ణయం ఎప్పుడైనా సరే, డెసిషన్ మేకింగ్ ఫోర్త్ హౌస్ నుంచి వస్తుంది. ఫోర్త్ హౌస్ కంట్రోల్ చేసేది చంద్రుడు, అంటే మనస్సు. ఆ నిర్ణయాన్ని వ్యక్తపరచడం అనేది కూడా మనస్సే, సెకండ్ హౌస్ లో ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ని మనం డీల్ ఓకే చేయాలి, అతని దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి అనుకుంటే, మనం అతను ఫస్ట్ ఏం చేస్తామంటే అతన్ని పార్టీకి ఇన్వైట్ చేస్తాం, మీటింగ్కి. మనం ముందుగానే ఒక స్టడీ చేస్తాం. ఆ పర్సన్ దేన్ని బాగా ఇష్టపడుతుంటాడు, అతని మనసుకి ఏమి ఇష్టం, ఎలాంటి ఫుడ్ ఇష్టం, ఆ ఫుడ్స్ అన్ని మనం ప్రిపేర్ చేసి పార్టీలో అతనికి ఇస్తాం, మనం కూర్చోబెట్టి. అర్థమైందా? ఆ ఫుడ్స్ తింటున్నప్పుడు అతని మనసు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు అతని మనసుకు తగ్గినట్టుగా వినయంగా మనం డిస్కస్ చేయొచ్చు, ఒక ప్రాజెక్ట్ని తెచ్చుకోవచ్చు మనం, ఒక బిజినెస్ డీల్ని ఓకే చేయొచ్చు. అతను మంచి ఆల్కహాల్ ఇష్టం, ఆల్కహాలిస్ట్, ద బ్రాండ్ ఆల్కహాల్ తాగాలని చెప్పి అతని మనసులో కోరుకుండొచ్చు. ఒక్కొక్కళ్ళు మంచి పుట్టతేనె అంటే ఇష్టం, వాళ్ళ పుట్టతేనె తీసుకెళ్ళవచ్చు. ఒకళ్ళు ద బెస్ట్ స్వీట్స్ అంటే ఇష్టం, ఆ స్వీట్స్ తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే వీళ్ళ మనసుని ఎప్పుడైతే సంతోష పెడతామో, సంతృష్టి చేస్తుంటామో, ఆటోమేటిక్గా మనకేంటంటే వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ వేవ్స్ వస్తాం. ఇప్పుడు మనం దేవుడికి ప్రసాదాలు పెడతాం కదా, గుళ్ళో ప్రసాదాలు పెడతాం, ఎందుకంటే దేవుడికి ఇది ఇష్టం. ఎందుకంటే దేవుడికి ఇష్టం కాదు, మనం అనుకున్నాం దేవుడికి ఇష్టం అని, అది మనకిష్టం. అర్థం, మన వేవ్స్ పాజిటివ్గా ఉండాలి. మన వేవ్స్ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటాయో ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి. అటు మనం దేవుడి దగ్గర కూడా పాజిటివ్గా ఉంటాంగా, మన పాజిటివ్ వేవ్స్ దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం కదా. దేవుడి దగ్గర మంచి చక్కెర పొంగలు పెడుతున్నారు, అర్థమైనా, ప్రసాదం ఇస్తున్నారు, భక్తులందరూ చక్కెర పొంగల్ చూడగానే ఇష్టంగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ బాగా పాజిటివ్ అయిపోతుంది. ఆ పాజిటివ్ వేవ్ లో తన వేవ్ దేవుడి యొక్క వేవ్ కి కనెక్ట్ అయింది, అనుకున్న పనులు జరుగుతుంది. ఎప్పుడైనా సరే చూడండి, ఎనీ టెంపుల్ చూసుకున్నా కూడా మనకు తిరుపతి అనగానే లడ్డు ఫేమస్. తిరుపతి లడ్డు తలుచుకోగా నోట్లో నీళ్లు వస్తాయి. ఎవరికి? స్వీట్ ప్రేమికులకి. పెద్దమ్మ తల్లి అనగానే పులిహార ఫేమస్. పులిహార ఇష్టపడే వాళ్ళు పెద్దమ్మ తల్లి కంటే కూడా ముందు పులిహార గుర్తుకు వస్తుంది. అక్కడ గుర్తుకు రాగా మన మనసు చాలా పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ రాగానే అక్కడ దేవుడు ప్రాంగణంలో మన వేవ్స్, పాజిటివ్ వేవ్స్ అతని ఆరాకి కనెక్ట్ అవ్వటం, అర్థమైంది, మన కోరికలు నెరవేరటం. అంటే ప్రసాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే, అక్కడికి వచ్చే భక్తుడు మనసు పాజిటివ్గా వెళ్ళాలి. పాజిటివ్గా వెళ్ళాలంటే ద బెస్ట్ ఫుడ్ అనేది, ఏ టెంపుల్ అయినా సరే ఫుడ్ వల్ల ఫేమస్ అయ్యేది, మీకు ఆ సంగతి తెలుసో లేదు. అన్నవరం టెంపుల్ అయినా సరే, అయ్యప్ప స్వామి టెంపుల్ అయినా సరే, వాళ్ళు అయ్యప్ప దగ్గరికి వెళ్ళగానే ప్రసాదం తెచ్చావా అంటాం, డబ్బాలు తీసుకొస్తారండి, కొద్దిగా అన్నం మెతుకులతో, బియ్యంతో, స్వీట్ స్వీట్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. అంటే అయ్యప్ప అనగానే మనం తలుచుకునేది ఏంటి ఇక్కడ? దేవుడి కంటే ముందు ఆ ప్రసాదం మన మనసుకు ఆనందం కలిగించాలి. ఈ ఆనందంతో మనం దేవుని తలుచుకుంటాం. మనం తలుచుకోక్కర్లా, మన ఆనందంతో దేవుని గుర్తు తెచ్చుకుంటాం, ద బెస్ట్ పాజిటివ్ వేవ్. అంటే ఇక్కడ దేవుడికి మనకి మధ్య వేవ్స్ ఏం తీసుకెళ్తుందంటే, అనుసంధానం, బ్రిడ్జ్ ఏంటంటే ఫుడ్. అర్థం కలదు. ఇప్పుడు ముస్లిం ఫంక్షన్ అనగానే బిర్యానీ, బిర్యానీ అనగానే మనకి, బిర్యానీ ప్రేమికులకి ఏంటంటే ఇష్టపడుతుంటారు. రంజాన్ అనగానే, రంజాన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేదంటే షీర్ కుర్మా, రంజాన్ నెలలో గుర్తుకొచ్చేదంటే హలీం. అర్థమైనా? ఎందుకంటే ఆ ఫుడ్ రాగానే మనకు పాజిటివ్ వేవ్స్ వస్తుంది, ఆ పాజిటివ్ రాగానే దేవుడు గుర్తుకు వస్తుంటాడు, ఈవెంట్ గుర్తుకు వస్తుంటుంది. దాని మీద అవినాభావ సంబంధం మనకు తెలియకుండా మన మనసు కనెక్ట్ చేస్తుంటుంది. ఇది కూడా సెకండ్ హౌస్. ఒక పర్సన్ బాగా సంపాదిస్తున్నాడు, ద బెస్ట్ ఫుడ్ తింటున్నాడు. ద బెస్ట్ ఫుడ్ అంటే ఏంటి ఇక్కడ? మళ్ళీ మన క్వాలిటీ చూడకూడదు మళ్ళీ. ద బెస్ట్ అంటే తన మనసుకి ఇష్టమైన ఫుడ్ తినేవాడు ఎప్పుడైనా బాగా సంపాదిస్తాడు. అతని ఆలోచనలు బాగుంటాయి. మంచి ఫుడ్ తిన్నప్పుడు మనసు ఆత్మ తృప్తి పొందినప్పుడు అతని ఆలోచనలు పాజిటివ్గా ఉంటే అతను మాట్లాడే మాట బాగుంటుంది.
ఇక్కడ మనం ఫుడ్ని జడ్జి చేయలేం కదా. అది వెజిటేరియన్ అని జడ్జ్ చేయలేం, నాన్ వెజిటేరియన్ అని జడ్జ్ చేయలేం. రీజన్ ఏంటంటే చేయలేం. ఎవరో ఏదో టచ్ చేసినట్లున్నారు. ఎందుకంటే మనం జడ్జి ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఫుడ్ని అంటే, చాలా మంది సాఫ్ట్ ఫుడ్ తినేవాళ్ళే సాత్వికులు అంటున్నారు మరి. వెజిటేరియన్స్ చాలా మంది చూస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు సరిగ్గా లేకపోవడం కూడా గమనించాం. అంటే వాళ్ళు ఆ ఫుడ్ ఇష్టపడుతున్నారా, ఇష్టపడి తింటున్నారా? ఇష్టపడి తినే ఫుడ్ మీద ఇష్టపడే ఆలోచనలు ఉండేవాళ్ళు నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉండదు కదా. అంటే మనం ఎప్పుడు ఇది తినాలని జడ్జి చేయకూడదు. అతని మనసు ఏం తినాలనిపిస్తుంది, అతని ఇంద్రియాలు ఏం కోరుకుంటాయి, ఆ కోరుకుంది మనం ఇస్తేనే. నువ్వు బిజినెస్ డీల్ చేయాలా ఫస్ట్, అతనికి ప్రసన్నమైన ఆహారం ఏంటని కనిపెట్టాలి. ఒక పర్సన్తో రిలేషన్ మెయింటైన్ చేయాలనుకోండి, అతను ఫేవరబుల్ ఫుడ్ ఏంటి, మనం ఎవరినన్నా ఏదైనా అడగాలి. అతని వల్ల మనకు పని కావాలి. అది గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, అయినోళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు. వాళ్ళతో మనకు పని అవ్వాలి. పని అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళని ద బెస్ట్, వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ను మనం సాధించి తీసుకెళ్ళి ఇయ్యాలి. ఆ ఆహారంతోనే వాళ్ళు సగం మనసు పాజిటివ్ అయింది. ఆహారం చూడంగానే మనం రాగానే పాజిటివ్ అయిద్దని కాదు, మనం చేసే మర్యాద ఆహారం వల్ల పాజిటివ్ అవ్వాలి. పాతకాలంలో కూడా మనకి ఒకటే చెప్తారు, అతిథి రాగానే అతిథికి అడుగుతారు ఏం కావాలి అని. శివుడు అతిథి లాగా వస్తే శివుడు వాళ్ళ పెట్టిన అడుగుతారు, నీ పెట్టిన నాకు ఆహారం వడ్డీయమంటే వడ్డీ ఇచ్చేసారు. గతంలో కథలు ఉండే మనకి, అందుకని పురాణాల్లో. నింపారు. మందులు అర్థమైందా? ఎందుకుందంటే అతను ఆనందపడితేనే కదా అతని దగ్గర నుంచి నాకు ఏదైనా దక్కేది, అతని అనుగ్రహం కలిగేది అని. పురాణ కథలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? శివుడు మనిషిని అడిగాడు, వడ్డీ పెట్టమన్నాడు, మాంసం పెట్టమన్నాడు, శివుడు అతిథిగా వచ్చాడు. ఎవరు అడగరు, కానీ శివుడు వచ్చి అడిగాడు అతిథిగా. వీళ్ళు కూడా అట్లా బిడ్డని ఆహారంగా చేసి ఇచ్చారు. ఆ శివుడితో సంతృప్తి చెందాడు, వీళ్ళకి అనుగ్రహం ఇచ్చాడు. ఇట్లాంటి కథలు చాలా చదివాం మనం పురాణ గ్రంథాలు. అంటే దేవుడికి మనం సాత్వికంగా ఇవ్వాలి కదా, ఆకుకూరలకు ఇవ్వాలి కదా, కానీ అడిగింది ఆయన అది కాదు కదా. అంటే అతను మనసు ఏం కోరుకుంది, కోరుకుంది మనం ఇచ్చామా లేదా. అది దేవుడైనా సరే, ఎవరైనా సరే. రెండోది ఏంటి, సెకండ్ హౌస్ లో ఉండేది చంద్రుడు, రాహు. అర్థమైనా? చంద్రుడు రాహుని మనం తీసుకున్నాం అనుకోండి, సెకండ్ హౌస్ లో రాహు అంటే ఒక ఇమాజినేషన్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకా చంద్రుడి యొక్క స్థితి ఏంటి, మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది చెప్పండి మనం. మనసు ఎప్పుడు ఉంటుంది ఎదుటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు. అంటే అప్రిషియేట్ చేయడం ఏంటంటే వాళ్ళకున్న సద్గుణాల్ని మన నోటితో వాళ్ళకి చెప్పడం. నోరు మంది, మన సెకండ్ హౌస్, వాళ్ళకి చెప్తాం. మనం ఏం చెప్తాం వాళ్ళకి, వాళ్ళ గుణగణాల్ని స్తుతిస్తాం. ఇప్పుడు ఒక విష్ణుమూర్తికి దండం పెట్టాలనుకున్నాం, విష్ణుమూర్తిని ఏం చేస్తున్నాం మనం, విష్ణు స్తోత్రాలు, విష్ణుని పొగుడుతున్నాం. అమ్మవారి స్తోత్రాలు ఏం చేస్తాం, అమ్మవారి గొప్పతనాన్ని పొగుడుతున్నాం మనం. అంటే మన మాటలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నాం. వాళ్ళ గొప్పతనం మనం గుర్తిస్తున్నాం. ఆ గొప్పతనాన్ని గుర్తిస్తూ ఆరాధిస్తున్నాం. వాళ్ళ అనుగ్రహం కలిగింది, వాళ్ళ మనసు ఆనందం కలిగింది కదా. వాళ్ళ మనసు ఆనందం కలిగిందంటే అర్థం ఏంటి, వాళ్ళ సెకండ్ హౌస్ సరే చంద్రుడు ఆనందంలో వాక్ రూపంలో మనకి ఇది ఇస్తారు, ఆశీర్వాదాన్ని ఇస్తుంటారు మనకి. నీకేమైనా కోరికలు కావాలంటే కోరిక అనేది తీరుస్తారంట శివుడైనా సరే. అక్కడ రావణాసురుడు వచ్చి, రాక్షసుడు వచ్చి మనల్ని పొగిడాడా, భస్మాసురుడు వచ్చి నన్ను పొగిడాడా అని కాదు, నన్ను పొగిడాడా లేదా అన్నది ఇంపార్టెంట్ శివుడికి. ఆయన ఇచ్చేస్తాడు వరం. నువ్వు రాక్షసుడువా, నువ్వు చెడ్డోడువా, మంచోడు, ఇవన్నీ తెలియదు పాపం ఆయన. ఎందుకంటే ఆ టైంలో ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆయన నన్ను స్తుతిస్తున్నాడు, నా గొప్పతనాన్ని గుర్తిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. అర్థమైందా? నా మనసు బాగా ఆనందం అయిపోయింది, బాగా పాజిటివ్ అయింది. ఎక్కడ పాజిటివ్ అయింది, అతను విషయంలో పాజిటివ్గా మారిపోయాను నేను. అతనికి నాకు మధ్య అనుసంధానం, పాజిటివ్ వేవ్స్ అనేవి క్రియేట్ అయినాయి. అతని కోరిక నేను తీర్చాల్సింది, నేను దేవుడు కాబట్టి.
హనుమంతుడు పొడుతాం, ఏం పొడుతాం? హనుమాన్ చాలీస చదువుతాం. అతులిత బలరాం స్వర్ణ శైలాభదేహం ధనుజాన కృషాణం జ్ఞానినామ గరగణ హనుమంతుని పొగుడుతాం. హనుమంతుడికి మనసు ఆనందం వేసింది కదా, పాజిటివ్ అయిపోయాడు. పాజిటివ్ అయిపోయి అతని అనుగ్రహం మన మీద ఉంటుంది. నేను మంచోడినా చెడ్డోడినా దుర్మార్గుడినా, నేను మటన్ తింటున్నాను చికెన్ తింటున్నానా అది వదిస్తున్నానా, ఏం చూడ పాపం ఆయన. మా ఇద్దరి మధ్య అనుసంధానం ఏంటంటే అతన్ని నేను అప్రిషియేట్ చేశాను. మన శత్రువు అయినా సరే, అర్థమైనా, ఆ శత్రువులో ఉన్న సద్గుణాలని అతనికి గుర్తు చేసే విధంగా దాన్ని మనం ఆరాధన పూర్వకంగా పలికితే ఆ శత్రువు నుంచి కూడా మనకి అనుగ్రహం దొరికింది. సెకండ్ హౌస్, సెకండ్ హౌస్ని యూటిలైజ్ చేయడం అనేది ఒక అద్భుతం. అర్థమైనా, నేను బాగా సంపాదించాలన్నా అద్భుతమే. నేను మంచివాడిని, ఎప్పుడు మంచివాడిని అవుతాను నేను? ఎదుటి వ్యక్తికి నన్ను మంచివాడు అనాలి అంటే ఎప్పుడు అంటాడు? అతని యొక్క గుణగణాలని, అతని యొక్క అద్భుతాలని నేను ఆరాధించినప్పుడు, ఆ అద్భుతాలు నా వాక్కు ద్వారా అతను విన్నప్పుడు నేను మంచివాడిని అవుతాను. ఇక్కడ నా సంస్కారం కనబడుతుంది కదా. సెకండ్ హౌస్ అంటే సంస్కారం. నేను మంచి సంస్కారవంతుడిని ఎప్పుడు అవుతానంటే ప్రతి మనిషిలో కూడా పాజిటివ్ గుణాన్ని చూడగలగాలి. పాజిటివ్ గుణాన్ని నేను చూడగలగాలంటే నా మైండ్లో కూడా పాజిటివ్గా ఉండాలి. నా బ్రెయిన్ పాజిటివ్గా ఉండాలి, నా మనసు పాజిటివ్గా ఉండాలంటే నా చంద్రుడు పాజిటివ్గా ఉండాలి. నా చంద్రుడు ఆహారానికి అధిపతి. నా మనసుకు నచ్చిన ఆహారం నేను తింటే నా మనసు ఆనందంగా ఉంటుంది, నా చంద్రుడు ఆనందంగా ఉంటాడు, నేను పాజిటివ్గా ఉంటాను, నేను డీల్ చేయగలను. అప్పుడు నాకు సంస్కారం ఉన్నట్టే. అర్థం, నేను నా చంద్రుడికి ఇష్టమైన ఫుడ్ నేను తినలేకపోతున్నాను, నా మనసులో ఒక రకమైన హిడెన్ డిప్రెషన్ దాక్కుంది, నా మనసులో ఒక వైరాగ్యం ఉంది, ఒక చిరాకు ఉంది. ఈ చిరాకు వైరాగ్యంలో మంచి మాటలు నా నోట్లో చిరాకు, నెగిటివ్ మైండ్ నడుస్తుంది. నెగిటివ్ మైండ్ నడుస్తున్నప్పుడు ఎదుటోడు గొప్పతనాన్ని నేను గుర్తించను, ఎదుటోడు లోపం ఏంటో ఎదుగుతాను నేను. ఆ లోపాన్ని వ్యక్తపరుస్తూ మాట్లాడతాను. నువ్వు దుర్మార్గుడు, నువ్వు దరిద్రుడు, నువ్వు పాషాణుడు అని చెప్పడం మొదలు పెట్టాను, అవతల నన్ను తన్ని తరివేస్తాడు కూడా, చంపేస్తాడు కూడా అతని బలంతో. అంటే నేను చెడ్డోడిని అని చెప్పి ముద్రిస్తాడు కూడా. ఇదంతా కారణం ఏంటంటే మళ్ళీ మా మనసే. ఈ మనసు ఇంద్రియాల కంట్రోల్, చంద్రుడి కంట్రోల్. చంద్రుడు ఫుడ్ లాడ్. అర్థమేనా? చిన్నప్పుడు తల్లి గోరుముద్దలు పెడితే లాలిపాటలు ఎందుకు చెప్పింది అంటే ఫుడ్తో పాటు ద బెస్ట్ వర్డ్స్ మనకి వినిపించడానికి. ద బెస్ట్ ఫుడ్, టేస్టీ ఫుడ్. ఫస్ట్ మనం తల్లి పెట్టే ఫుడ్డే టేస్టీ ఫుడ్. తర్వాత ఎవరు పెట్టినా కూడా అంత అనిపించదు, ఎందుకంటే మన జిహ్వ ఫస్ట్ చూసే రుచిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇక్కడ చంద్రుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి సెకండ్ హౌస్ లో? ఎందుకు అతను ఉచ్చ స్థితిలో ఉన్నాడు? ఉచ్చ స్థితిలోకి చంద్రుడు మనం ఎలా తీసుకెళ్ళాలి? తీసుకెళ్లాలంటే మీ మనసుకి ఇష్టమైన ఆహారాన్ని మొహమాటం లేకుండా తీసుకుంటాడు. అర్థనా? ఇష్టమైన ఆహారాన్ని ఎవరైతే ఇష్టంగా తినగలుగుతారో వాళ్ళ మనసు ఎంత ఇష్టంగా ఉంటుందో వాళ్ళ మాటలు అంత ఇష్టంగా ఎక్కడైనా అంతే. ముందు ప్రసాదం పంచడం అలవాటు మనం. ఎదుటి వాళ్ళకి ఆహారం పెట్టడం, అందుకే అతిథి భావాలో ఏం చెప్తాం మనం? మంచి ఆహారాన్ని, వాళ్ళ మనసుకు నచ్చిన ఆహారాన్ని మనం ఇవ్వాలి. అప్పుడే కదా అవినాభావ సంబంధం. దేవుడి మధ్య మన మధ్యలో కూడా అదే ఉంటుంది. దేవుని స్తుతించాలి. ఎలా స్తుతిస్తామంటే అతను గొప్పతనాన్ని గుర్తించాను నేను. ఏ గొప్పతనాన్ని గుర్తించినా ఆ గొప్పతనాన్ని చెప్తాను ఆ నోటితో. అవే స్తోత్రాలు అవుతాయి నాకు. అర్థమైందా? అతన్ని కీర్తించడం అయింది, ఆయన అనుగ్రహం కలిగింది. ఎందుకంటే నేను గుర్తించాను, కీర్తించాను, ఇష్టమైన ఆహారాన్ని ఇస్తున్నాను ప్రసాదం రూపంలో, తనకి ఇష్టమైన ఆహారాన్ని నేను ఇస్తున్నాను, మళ్ళీ అతను అనుగ్రహం నాకు కలిగింది. అంటే ఇక్కడ మనం సెకండ్ హౌస్ ని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సెకండ్ హౌస్ ని యూటిలైజ్ చేయడం చేత కాలేని వాళ్ళు మాత్రమే సంఘంలోను, కుటుంబంలోను ఇది విడిగా కూర్చోబెట్టబడతారు. మన పిల్లలకి జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, తర్వాత సంగతి వాళ్ళకి చాక్లెట్లు అంటే ఇష్టం. ఎందుకంటే నేనైతే ఇస్తాను జలుబు రాని వాళ్ళు, జలుబు మందులు ఆడతాం, చాక్లెట్ ఇష్టం కదా, వాళ్ళ మనసు ఆనందంగా ఉంటుంది, పాజిటివ్ మూడ్లో ఉంటారు, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళని షాపు తీసుకెళ్ళాం అనుకో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అవి కొనబెడ, ఇది తింటే రోగం వస్తుందా, అది తింటే అది వస్తుంది, ఇది వస్తుంది, ఇదేం ఆలోచించండి. రోగం వస్తే రోగానికి మందే అర్థం, కానీ వాళ్ళ మనస్సుని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే మనస్సు చంద్రుడు, తినే ఆహారం చంద్రుడు, మనం మాట్లాడే మాట బయటకు వచ్చేది కూడా మనసులో ఆలోచనతోనే వస్తుంది, మానసిక. అందుకే చంద్రుడికి బుధుడు పుత్రుడు అయ్యాడు. అంటే చంద్రుడు పుత్రుడు ఎవరంటే బుధుడే. ఎక్కడి నుంచి వచ్చాడంటే గురువు నుంచి వచ్చింది.
ఈ గురువు నుంచి చంద్రుడికి ఏమొచ్చిందంటే జ్ఞానం వచ్చింది. అంటే జ్ఞానం అనే తారతో సంయోగం చెందడం వల్ల బుధుడు పుట్టాడు. నాలెడ్జ్. నాలెడ్జ్ జ్ఞానం ఏం చేస్తుంది? సుఖాన్ని ఇస్తుంది. మనకి ఏ జ్ఞానం కావాలి? ఇంద్రియ జ్ఞానం అనేది తీసుకుంటున్నాడు. చంద్రుడు ఇంద్రియాలకు అధిపతి. ఇంద్రనాడికి కంట్రోల్ చేసే సోముడు కంట్రోల్లో చంద్రుడు. ఆ చంద్రుడిలోంచి వాక్కు పుడుతుంది. ఆ చంద్రుడిలోంచి సెకండ్ హౌస్ ఉచ్చ స్థితి, కుటుంబ సంస్కారం ఉంటుంది, మన ఎక్యుములేషన్ ధనం ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఇదంతా బలంగా వెళ్తుంది అంటే కారణం ఏంటంటే సెకండ్ హౌస్ లో చంద్రుడు, కాలచక్రం. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా సెకండ్ హౌస్ కంట్రోల్ చేసే చంద్రుడే డిఫాల్ట్. అర్థం. రెండోది, రాశి ప్రకారం చూసుకుంటే సెకండ్ హౌస్. జన్మ నక్షత్రం చూసుకుంటే సెకండ్ కంట్రోల్ చేసేది బుధుడు, వాక్. సంపత్తారనాథుడి అధిపతి ఎవరంటే బుధుడే. మన వాక్కు మన సంపదను డిసైడ్ చేస్తుంది. మన వాక్కు ఎలాంటి వాక్కు అయి ఉండాలి. ఇది ఎవరి పుత్రుడు? వాక్కు ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ మన మనసులోంచి వస్తుంది. మన మనసులోంచి ఎందుకు వస్తుంది వాక్కు అంటే? మనం తినే తిండి మన మనసును ప్రభావితం చేస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరైన తిండి చిన్నప్పటి నుంచి దొరకని వాళ్ళు మనసులో ఒక రకమైన హిడెన్ డిప్రెషన్ అనేది దాగుంటుంది. హిడెన్ డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్కి అతను కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ హిడెన్ డిప్రెషన్ కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తులతో, వాళ్ళు నెగిటివ్గా ఆలోచించే వ్యక్తుల దగ్గర నుంచి మనం ఏం పొందలేము. కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా పొందవచ్చు. వాళ్ళ నుంచి కూడా పొందవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తికి హిడెన్ డిప్రెషన్ రావడానికి తను ఏం కోల్పోయాడు, తను ఏ అభిరుచులు కలిగి ఉన్నాడు, ఆహార అభిరుచులు. అదే ఆ ఆహారం అతని ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది, అతను చంపేస్తుందని పక్కన పెట్టేస్తే అతను ఆనందపడుతున్నాడు కదా. ఆ ఆనందంలోంచే కదా అతని మనసు పాజిటివ్ అయ్యేది. ఆ పాజిటివ్ మనసుతోనే మనతో రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు నిలబెడుతుంది సెకండ్ హౌస్. సంస్కారం అంటారు ఇది. సంస్కారం అనేది మనం డిజైన్ చేయలేము. సంస్కారాన్ని డిజైన్ చేసేది ఏంటంటే వాళ్ళ మనసు మాత్రమే. వాళ్ళ మనసు పాజిటివ్గా ఉంటేనే సంస్కారం. ఆ మనసులో పాజిటివ్నెస్ లేదు, సంస్కారం కాదు. ఎదుటి వాళ్ళ ఫుడ్ను మనం జడ్జిమెంట్ చేయలేము. అర్థమైందా? మనం జడ్జి చేసి నువ్వు సాత్విక ఆహారం తీసుకో, నువ్వు సాత్విక గుణవంతుడు అవుతావు అంటే అవ్వాలని గ్యారంటీ ఉంది. ఇప్పుడు ఇప్పుడు మా డాగ్ ఉంది. దాని జిహ్వ వేరే. నేను దానికి పప్పుచారు అన్నం పెడతాను, బెండకాయ పులుసు పెడతానంటే రెండు వాసన చూసి వెళ్ళిపోతాయి. నన్ను కరవటానికి కూడా వచ్చింది. నేను దానికి చికెన్ పెట్టాను, మటన్ పెట్టాను, స్పైసీ ఐటమ్స్ పెట్టాను, నా మీదకి వచ్చి నాకిద్ది అది. ప్రేమ చూపించింది అది. ఎందుకంటే దాని మనసుకి నచ్చిన ఆహారాన్ని నేను ఇస్తున్నాను, దాని మనసు పాజిటివ్గా మారింది, నా మీదకి వచ్చి నాకిద్ది అది. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అనుబంధాన్ని క్రియేట్ చేస్తుంది ఏంటి? ఒక డాగ్కి నాకు మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. అనుబంధం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే దాని మనసుకు నచ్చిన ఆహారాన్ని నేను ఇచ్చినప్పుడు ఏర్పడుతుంది. దాని జిహ్వకి నేను పాజిటివ్ ఇస్తున్నా, దాని మనసు ఆనందంగా ఏర్పడుతుంది, కుక్క మనసు ఇష్టపడుతుంది. అర్థం. పక్షులకి వాటి మనసుకి ఇష్టమైన ఆహారం గింజలు గింజలు ఇస్తున్నప్పుడు ఆ పక్షులు మన దగ్గరికి ఇష్టంగా వస్తా ఉంటాయి. మనం ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అర్థం. వాటికి నచ్చిన ఫుడ్ మనం ఇవ్వాలి. అప్పుడే వాటికి మనకి రిలేషన్ ఏర్పడుతుంది. మనకు నచ్చిన ఫుడ్ దానికి పెట్టడం కాదు, వాటికి నచ్చిన ఫుడ్ మనం ఇవ్వాలి. లేకపోతే అది కరవదు, లేకపోతే కరిసిద్ది. ఎదుటోళ్ళు కూడా అంతే. అర్థమైందా? వాళ్ళకి నచ్చని ఫుడ్ను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రాజెక్ట్స్ డీల్ చేసుకుందామన్నా, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లాభాన్ని పొందామన్నా అయ్యే పని కాదు. కనీసం మన దగ్గర నుంచి కూడా వాళ్ళు లాభాన్ని పొందలేరు. అర్థమైందా? మనం చెప్తాం కదా, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటి చేతులు తెలమాకండి, పూలు పండ్లు తీసుకెళ్ళండి. గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటి చేతులు తెలమాకండి, ఏదైనా తీసుకెళ్ళండి. అతిథుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చుట్టాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, పెద్దల దగ్గర ఏదైనా ఆహారం తీసుకెళ్ళండి. ఆ ఏదైనా ఆహారం వాళ్ళకి ఇష్టమైనది అయి ఉండాలి. అప్పుడే ఆ ఎన్విరాన్మెంట్ లో ఏదైతే ఉందో గుడ్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. గుడ్ డిస్కషన్స్ ఇంపార్టెంటే కదా అందరికి. మీరు మంచివాళ్ళు అవ్వాలి మీ పిల్లల ముందు, మీ పిల్లలకి మీకు అనుబంధం ఉండాలి, లేదా మీ భార్యకి మీకు అనుబంధం ఉండాలి. మీ భార్యకి ఏమి ఇష్టం, నీ భర్తకి నీకు అనుబంధం బాగా పెరగాలి సంసార జీవితం. నీ భర్తకి ఏమి ఇష్టం, అతను రుచులేంటి. ఏ స్త్రీ అయినా భర్తని వశీకరణ చేసుకోవచ్చు. ఎందుకంటే
వశీకరణం చేసుకుంటానికి మీడియేటర్ ఏంటంటే మనసు. మనసు కంట్రోల్ చేసేది ఏంటంటే ఆహారం. భర్తకి ఇష్టమైన ఫుడ్స్ ఇవ్వండి. భర్తకు మీరంటే ఇష్టం. భర్తలో ఉన్న గొప్ప గుణాలు మీరు స్తుతించండి. భర్త మీకు బానిస అయిపోతారు. దేవుణ్ణి బానిస చేసుకోవచ్చు. ఎలాగా? దేవుడికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తా, దేవుడికి ఇష్టమైన అతని గొప్పదనాన్ని స్తుతిస్తా ఉంటే దేవుడు మనకు బానిస అయిపోతారు. మనం దేవుడికి బానిస కాదు, ఆయనే మనకు బానిస అవుతారు. ఒక భార్య బానిస అవ్వచ్చు. భార్యకి ఇష్టమైన పనులు ఏముంటుంది ఆడపిల్లలకి ఇష్టం అంటే? ఫస్ట్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ ఏంటి, వాళ్ళు ఏ ఆహారాన్ని ఇష్టపడుతున్నారు అడిగి తెలుసుకోవాలి. అది ఎంత కష్టమైనా సరే అవి ఇవ్వాలి. రెండోది ఆడంలో ఉన్న ఒక్కొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని పొగడాలి. అర్థం? పొగడాలి. పొగిడితే ఇంకా ఇష్టపడతారు వాళ్ళు. పొగడాలంటే కనుక స్తుతించడమే. ఇలాగా భార్యాభర్తలు కూడా ఒకళ్ళకొకళ్ళు గొప్పతనాలు గుర్తించుకొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్తుతించుకున్నారు అనుకోండి, మాటలు అయ్యే మాటలు, ద గుడ్ డిస్కషన్స్ అది జరగాలంటే వాళ్ళిద్దరి మధ్య ద బెస్ట్ ఫుడ్ అనేది. చాలా మంది లవర్స్ మనం చూసాం అనుకోండి, ఒక అమ్మాయి డేట్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? డిన్నర్కి ఆహ్వానిస్తారు. ఫారిన్ స్టైల్ ఏంటి, మనకి ఫారిన్ లో చూస్తారు అనుకోండి, ఒక అమ్మాయితో మనం డేట్ చేయాలి అనుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే టుడే డిన్నర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. డిన్నర్ లో వాళ్ళు ఏం చేస్తారంటే వైన్, అర్థమైందా, కొన్ని కొన్ని బాటిల్స్ ని వాళ్ళు గిఫ్ట్ గా తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి అదంటే ఇష్టం, అది వాళ్ళ ఇష్టమైన ఫుడ్ అది. వాటిని కాస్ట్లీ ఐటమ్ తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు పాజిటివ్ గా వస్తే వీళ్ళతో పాజిటివ్ గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ పాజిటివ్ బిహేవ్ లో వీళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయట చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఎస్ చెప్పకపోయినా నో అయితే చెప్పరు. ఎస్ చెప్పకపోయినా నో అని మాత్రం అందరూ వీళ్ళని దూషించరు. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రపోజ్ చేయాలి, అమ్మాయికి ఇష్టమైన ఫుడ్స్ తీసుకొని, అర్థమైనా, అమ్మాయి చేత తినిపించి అమ్మాయి ఆనందంలో ఉన్నప్పుడు మన మనసులో మాట బయట పెట్టాం అనుకో, వాళ్ళకి ఆ విషయానికి డేటింగ్కి ఇష్టం లేకపోయినా, అర్థమైందా, ఎస్ చెప్పకపోయినా నో అని మాత్రం అనరు. మనల్ని దూషించరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్ మోడ్లోకి వెళ్ళారు. దీన్ని ఎలా ఎవరు తీసుకెళ్తున్నారంటే ఫుడ్ మళ్ళీ సెకండ్ హౌస్. వాళ్ళు పాజిటివ్ గానే సున్నితంగా మనల్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. అర్థం? విషయాన్ని తిరస్కరిస్తారే కానీ మనల్ని తిరస్కరించరు. ఎందుకంటే మనం అప్రోచ్ అయ్యే విధానం అనేది ఎక్సలెంట్ అది. ఇక్కడ మన సంస్కారం అనేది వ్యక్తం అవుతుంది. సంస్కారం అంటే ఏంటి? అవతలోడికి నచ్చిన పని, ఇష్టమైన పని మనం ఇష్టంగా ఫీల్ అయ్యి ఇవ్వటాన్ని సంస్కారం అంటాం. అర్థం? అమ్మవారికి పాయసం అంటే బాగా ఇష్టం అనుకోండి, పాయసం మంచి అద్భుతంగా నెయ్యి వేసి మంచి డ్రై ఫ్రూట్స్ వేసి టేస్టీగా చేసాం అనుకోండి, అమ్మవారికి ప్రసన్నం. ఆ ప్రసాదాన్ని గుళ్ళో పెడితే భక్తులకే ప్రసన్నమే. మంచి చక్కెర పాలతో చేస్తే పాయసం మంచి బెల్లం వేసి భక్తులు కూడా అంటారు. నేను ఒకసారి తీసుకెళ్ళి టెంపుల్కి, బాగా చిక్కడ పాలతో పాయసం బాగా చేసుకుని మంచి బెల్లం వేసి తీసుకెళ్తే భక్తులు 4-5 సార్లు అడ్డు పెట్టాను, చాలా టేస్ట్ ఉందండి, చాలా టేస్ట్. ఎందుకంటే ఎక్కువ నెయ్యి వేసాను, మంచి జీడిపప్పు వేసాను, ప్రసాదాన్ని చాలా క్వాలిటీగా చేశాను. పూజారులు కూడా బాక్సులో పెట్టుకుని తీసుకెళ్ళారు టెంపుల్. రీజన్ ఏంటంటే మనం ఎంత టేస్టీ ఫుడ్ ఇస్తున్నాం అనేది చెప్పాలి. అంటే ఇక్కడ ఫుడ్కి మనసుకి అవినాభావ సంబంధం. సరైన ఫుడ్ తినలేడు, ఏదో నియమాల వల్ల ఏదో కారణాల వల్ల ఏదో ఆపుకుంటున్నారు వాళ్ళు. ఆపుకుంటాం వల్ల వాళ్ళకి తెలియని హిడెన్ డిప్రెషన్ నడుస్తుంది. అర్థమైనా? మన పిల్లలు మనం ఇది తినొద్దని కంట్రోల్ పెట్టకూడదు, భార్యని కంట్రోల్ పెట్టకూడదు, తల్లిదండ్రులను కంట్రోల్ పెట్టకూడదు. వాళ్ళకేదో వాళ్ళ మీద అతి జాగ్రత్తతో వాళ్ళ జిహ్వని చంపేయకూడదు అంట. వాళ్ళ చంద్రుడు చచ్చిపోతాడు, వాళ్ళ మనసులో నెగిటివిటీ పెరుగుతుంది. ఇష్టం లేని ఆహారం ఏదో తింటున్నాం అంటే తింటున్నాం అన్నట్టు ఉంటారు, తింటున్నాం అంటే తింటున్నాం అన్నట్టు ఉంటున్నాం అంటే వాళ్ళ మనసు సరిగ్గా లేదు, మనసును సరైన దిశలో తీసుకెళ్ళటం లేదు. మనసు సరైన దిశలో తీసుకెళ్ళకపోతే వాళ్ళ సంస్కారం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు మాట్లాడే మాట సరిగ్గా ఉండదు కాబట్టి. ఇప్పుడు అత్త కోడళ్ళు ఉండాలండి, అత్తకి ఇష్టమైన ఫుడ్స్ ఏంటో కోడలు సర్వ్ చేసింది అనుకోండి, అత్త గొప్పతనం ఏంటో కోడలు గుర్తించి స్తుతించింది అనుకోండి, వాళ్ళిద్దరికి అవినాభావ సంబంధం చాలా బాగా పెరిగింది. తల్లి కూతురు కంటే కూడా ఎక్కువ బాగా ఉంటారు వాళ్ళిద్దరు. రీజన్ ఏంటంటే అత్తకి ఇష్టమైన పెడుతుంది, కోడలు వచ్చి సేవ చేస్తుంది. అత్త ఇన్నాళ్ళు పడిన కష్టాన్ని గుర్తించింది. ఎందుకంటే అత్త కష్టాన్ని ఎక్కువేం గుర్తించక్కర్లేదు వాస్తవం చెప్పాలంటే. అర్థం? ఒక స్త్రీకి
కాపాడటానికి ఒక భర్త వచ్చాడు, ఒక పురుషుడు వచ్చాడు. ఆ పురుషుడు ఈ స్త్రీని నిరంతరం కాపాడుతున్నాడంటే, అంతటి సంస్కారం ఉండే బిడ్డను కనందంటే అంత గొప్పదే కదా. అతను అప్రిషియేట్ చేయాలంటే అంతే. నీకు అద్భుతమైన భర్తని ఇచ్చిందంటే ఆ గొప్పతనం ఎవరిది? అతని కన్న తల్లిదే. మరి ఆమెకి సేవ చేయడంలో తప్పలేదు, ఆమెకి ఇష్టమైన ఆహారం పెట్టడంలో తప్పలేదు. అత్తకి కోళ్ళకి మధ్య మంచి అవరోభావ సంబంధం ఏర్పడుతుంది. తల్లి కూతురు కంటే బాగా ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ మీడియేటర్ ఎవరు మనకి? చంద్రుడు మాత్రమే. సెకండ్ హౌస్ లో ఉచ్చ స్థితిలో ఉండే చంద్రుడు కావాలి. అంటే ద బెస్ట్ ఫుడ్, ద బెస్ట్ అప్రిషియేషన్. చంద్రుడు బాగా వాడగలిగినోడు సొసైటీలో మృష్టాన్న భోజన ప్రియుడే అవుతాడు. అతనికి ఎక్కడైనా గౌరవం దొరుకుతుంది, ఏ పనైనా అవుతుంది. చంద్రుడిని వాడటం చేత కాలేదనుకోండి, వేస్ట్. అంటే చంద్రుడు మనం ఎంత బాగా వాడుతున్నాం? ఫస్ట్ మనం వాడుకోవాలి కదా. మనకి ఇష్టమైన ఫుడ్ మనం తింటున్నామా? లేదా చంపుకుంటున్నామా? అర్థం? మన ఇంట్లో వాళ్ళ ఇష్టమైన ఫుడ్ని మనం చంపుతున్నామా? ఇవన్నీ ఇంపార్టెంట్లే. ఎందుకంటే సంస్కారం అనేది సెకండ్ హౌస్. ఒక పర్సన్ యొక్క సంస్కారం ఎలాగ ఉంది, ఆ సంస్కారాన్ని కంట్రోల్ చేసేది, డిసైడ్ చేసేది చంద్రుడు మాత్రమే. ఏ పర్సన్ కన్నా సంస్కారాన్ని ఉన్నతంగా తీసుకెళ్లాలంటే అతనికి ఇష్టమైన ఆహారం ఏంటో కనుక్కొని అతన్ని అడిగి మనం అందించాలి. మనకు నచ్చిన ఆహారం వాళ్ళకి సర్వ్ చేయటం కాదు. అదేనా? ఇప్పుడు హోటల్ తీసుకెళ్ళాం అనుకోండి, ఇంకా ఎట్లాగ ఇస్తాడు మనకి? చూసుకుంటాం. అర్థమన్నా? వాళ్ళ మెనూ ఉంటుంది. ఆ మెనూలో రేట్స్ చూడకూడదు, ఫస్ట్ రూల్ వన్. వాళ్ళ ఆహారం ఏదైనా సరే మీరు ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పాలి. మనం ఆహారాన్ని ఆర్డర్ పెట్టి వాళ్ళ చేత తినిపించం కాదు. మీకు నచ్చిన ఆహారం మీరు ఆర్డర్ పెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చిన ఆహారం వాళ్ళు ఆర్డర్ పెట్టుకోమనాలి. భార్యాభర్తలు వెళ్ళినా కూడా, పిల్లలు వెళ్ళినా కూడా మీరు డిసైడ్ చేయకూడదు వాళ్ళు ఏం తినాలి. వాళ్ళ ఛాయిస్ అనేది ఒకటి ఉంటుంది ఎవ్రీ పర్సన్కి. వాళ్ళ ఛాయిస్కి మీరు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళతో మీకు రిలేషన్ ఉంటుంది. అర్థమైందా? మీ ఛాయిస్ని వాళ్ళ మీద రుద్దమాకండి. దానివల్ల మీకు తెలియని అగాధం ఏర్పడుతుంది ఇద్దరి మధ్య. మీరు గుర్తించరు, గుర్తించేలోపు కాలం గడిచిపోతుంది. సమ్ రిలేషన్స్ దెబ్బతినడానికి కారణం ఇదే. మన అభిప్రాయాల్ని, మన ఆహార పద్ధతుల్ని, మన ఆలోచనలు అవతల వాళ్ళకి రుద్దుతాం. ఇది నీకు ఇష్టం ఉండొచ్చు, నీకు కరెక్ట్ ఇది, కానీ అవతల వాళ్ళకి కరెక్ట్ అని గ్యారంటీ లేదు కదా. కానీ రిలేషన్ అనేది ఇద్దరి మధ్య ఉండాలి కదా, సంబంధ బాంధవ్యం అనేది. ఎక్యుములేషన్ వెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది? బిజినెస్ చేస్తే వస్తుంది. బాగా డబ్బు ఎప్పుడు వస్తుందంటే వ్యాపారాలు చేస్తే వస్తుంది. వ్యాపారాలు చేయాలంటే బాగా డీలింగ్స్ చేయగలిగే స్కిల్ ఉండాలి. బాగా డీలింగ్ చేయాలంటే అవతల వాళ్ళని మనం వశం చేసుకోగలగాలి. వశం చేసుకోగలగాలంటే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించాలి, అది వాళ్ళకి తెలియజేయాలి. నేను గుర్తించాను అన్న సంగతి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ మనకు తెలిసిందన్న సంగతి, గుర్తించిన సంగతి వాళ్ళకి ఇచ్చే విధానంలో తెలియాలి. ద బెస్ట్ డీలర్ సీల్డ్. అర్థమా? దేన్నైనా కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గరే అక్యుములేషన్ వెళ్తుంటుంది, వాళ్ళ దగ్గరే సంస్కారం ఉంటుంది, వాళ్ళే సాత్విక గుణవంతులు. సత్వగుణం అనేది మన మనస్సు ఆలోచన బట్టే వస్తుంది. మన మనసులో సత్వగుణం రావాలి అంటే మనం తినే ఆహారం మనకిష్టమైందే ఉండాలి. మనకిష్టం లేని ఆహారం తింటే మన సత్వగుణాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అర్థమైందా? మన డే అనీజీగా వెళ్తుందంటే ఆ రోజు మన మనస్సు అనీజీగా ఉంది. మన మనసు అనీజీగా ఉందంటే మనం తిన్న ఆహారం మనం నచ్చని తిన్నాం. అంతే, సింపుల్ గా. ఎన్ని అనీజీగా ఉన్నప్పుడు మనం డబ్బు ఎలా సంపాదిస్తాం చెప్పండి? మన దగ్గర నుంచి మంచి మాట్లాడాలి. ఇది సెకండ్ హౌస్ యూటిలైజేషన్ చేసుకుంటాం మనం. మనం సెకండ్ హౌస్ లో ఇంకా ప్రెడిక్షన్ వైజ్ కూడా ఉంటుంది. ప్రెడిక్షన్ వైజ్ ఒక సెకండ్ హౌస్ లో శని దృష్టి పడింది అనుకోండి. శని అంటే ఏంటి ఇక్కడ? కూల్ లార్డ్. వాళ్ళకి కూల్ ఫుడ్స్ అంటే ఇష్టం, వాస్తవం చెప్పాలి. నేను హాట్ కాఫీ నీకు ఇస్తాను, హాట్ టీ ఇస్తాను అని కాదు, వాళ్ళు రాగానే కూల్ డ్రింక్స్ ఇవ్వాలి. కోల్డ్ కాఫీ ఇవ్వచ్చు, ఐస్ క్రీమ్లు ఇవ్వచ్చు. సెకండ్ హౌస్ నేను చూస్తున్నాడు కదా శని, కుదురు చూస్తున్నాడు. వాళ్ళకి కూల్ ఇస్తాం అంటే కుదరదు, అక్కడ హాట్ ఇవ్వాలి, స్పైసీ ఐటెం ఇవ్వాలి. సూర్యుడు చూస్తున్నాడు, స్పైసీ ఐటెం ఇష్టపడతారు, బాగా హీట్ని ఇష్టపడతారు వాళ్ళు. సెకండ్ హౌస్ సూర్యుడు చూస్తున్నాడు కదా, సూర్యుడు కూర్చున్నాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ అది. వాళ్ళకి ఆ ఫుడ్ ఇస్తేనే వాళ్ళ మీద చంద్ర ప్రభావం పడుతుంది, సాఫ్ట్ అవుతారు. చంద్రుడు ఏంటంటే ఒక వెన్నెల. అర్థమేనా? వాళ్ళ మాటల్లో వెన్నెల చూడాలి అంటే, వాళ్ళ మనసులో వెన్నెల తీయాలంటే వాళ్ళ సెకండ్ హౌస్ ఏ ప్లానెట్ చూస్తున్నాడు? బుధుడు చూస్తున్నాడు, మిశ్రమ ఫుడ్లు తింటారు. అర్థమేనా? గురుడు చూస్తున్నాడు, వాళ్ళకి స్వీట్స్ అంటే కొద్దిగా ఇష్టం.
స్వీట్స్ అంటేనే కాదు, కొంచెం హెవీగా ఇవ్వాలి వాళ్ళకి. గురుడు అంటే కొంచెం హెవీని ఇష్టపడుతుంటాడు, లార్జ్ని ఇష్టపడుతుంటాడు సెకండ్ హౌస్. అంటే గురు కారకత్వాలు అలాగే ఇస్తేనే వాళ్ళ మనసు మీద వెన్నెల కురిసిద్ది. వాళ్ళ మాటల్లోంచి వెన్నెలు మనం వినాలంటే గనక వాళ్ళ సెకండ్ హౌస్ లాంటిని ఎవరు చూస్తున్నారు, అది ఇంపార్టెంట్. అలా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఒక్కొక్క రకమైన రుచులు ఉంటాయి. కుజుడు కూర్చున్నాడు కొంచెం చేదు చేదుగా, కారం కారంగా ఉండేది పెట్టాలి. వాళ్ళు రాగానే మన ఇంటికి వచ్చారనుకోండి, కాకరకాయ చిప్స్ పెట్టొచ్చు, కారం కారంగా, చేదు చేదుగా ఇష్టపడుతుంటారు. మనం ఇచ్చే ఫుడ్లో ఒక టేస్ట్ వాళ్ళ నోటికి నచ్చేటట్టు, అర్థం కదా. అలా మనం ఇచ్చే ఫుడ్ ఏంటి ఇది మనం అందరిని అడగలేం కదా. ఇది మీ జాతకం ఏముంటే నేను చూస్తాను, మీ సెకండ్ లార్డ్ ఏముందో ఆ ఫుడ్ నీకు ఇస్తాను అనలేదు కదా. వాళ్ళని అడగాలి, మీకేం కావాలి సార్, ఏం తెప్పిమంటారండి. అదేనా, నా దగ్గర అన్ని రకాలు ఉండే, మీరు ఏది కావాలో చూస్ చేసుకోండి అని. లేదా మనం ముందే అతని ఇష్టాలు ఏంటో కనుక్కోగలగాలి. మన పిల్లల్ని కూడా అడగొచ్చు. షాపింగ్ తీసుకెళ్ళాం సూపర్ మార్కెట్కి, నీకేం కావాలో తీసుకోమన్నాం అని. చిన్నప్పుడు తీసుకెళ్ళాం సరదాగా, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఇష్టాలు ఇవి, వాళ్ళు దీన్ని ఇష్టపడుతున్నారు, ఇది తింటాకి ఇష్టపడుతున్నారు, ఇది నచ్చుతుంది వీళ్ళకి అని. లేదా మన పిల్లల గురించి మనకు తెలియదు. మ్యారేజ్ అయింది, స్పౌజ్ని అప్పుడప్పుడు చిన్న సూపర్ మార్కెట్ తీసుకెళ్ళాం అనుకో, వాళ్ళకి ఇష్టమైనవి తీసుకోమనాలి. ఫుడ్ ఐటమ్స్ కానీ స్వీట్ షాపులు తీసుకెళ్తాం, వాళ్ళు చూస్ చేసుకుంటారు, నాకు ఈ స్వీట్ ఈ స్వీట్ ఈ స్వీట్ అని. మనకు ఒక ఐడియా వస్తుంది. నాకు కొంతమందికి నా రిలేషన్స్ నాకు ఐడియా ఉంటుంది. కొంతమందికి ఏమో కాకినాడ కాజాలంటే ఇష్టం, జ్యూసీగా స్పైసీగా ఉండేది డ్రై. కొంతమందికి ఏమో పన్నీర్ జిలేబీ అంటే ఇష్టం, అర్థమైంది. కొంతమందికి కోవాలు ఇష్టపడుతుంటారు. కొంతమంది ఏంటంటే చాలా మంది రిచ్గా ఉండాలి అని చెప్పేసి బర్ఫీలు, ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీ, కాజు బర్ఫీలు ఇలా తీసుకెళ్ళాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. నాకు కూడా కొంతమంది తెస్తుంటారు కాజు బర్ఫీలు, అయ్యి కాస్ట్లీ ఫుడ్ చేద్దామని. నాకు అవి అసలు ఇష్టం ఉండదు, నేను అందరూ పెడుతూ ఉంటా. నాకు ఇష్టమైన స్వీట్ వేరే, అది చాలా రేట్ తక్కువ ఉంటుంది. వీళ్ళు తెచ్చినా కాస్ట్లీ తెస్తుంటారు, అయ్యేమో మనకి ఇష్టం ఉండవు. వీళ్ళు ఏంటంటే మనం కాస్ట్లీకి ఇద్దాం అనుకుంటారు, అది నాకు ఇష్టమా లేదా అని ఉండదు కదా. వాళ్ళు తెచ్చింది 1000 రూపాయల స్వీట్, నాకు ఇష్టమైంది 200 రూపాయల స్వీట్, కిలో 300గా వస్తుంది. ఎవరిష్టాలు వాళ్ళవి. అర్థం కదా. అలాగా ఇక్కడ రేట్ కాదు, ఇష్టం ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కళ్ళ డీలింగ్ కావాలంటే నాకు అప్పుడు తెలిసి అప్పట్లో ఒక సార్కి ఈ నాటు తేనె పుట్ట తేనెలు అంటే బాగా ఇష్టం, అడవుల్లో దొరికి. మనం ఆ తేనె సాధించి తెప్పించి తీసుకెళ్ళాం, మనం పని చేసి పెట్టాడు ఆయన. తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత అప్పుడు మన సమస్యను చెప్పాం. చిన్న సమస్య, దీనికి నువ్వెందుకు బాధపడతా, నేను ఉన్నాను కదా అని చెప్పి 5 నిమిషాలు ఫోన్ చేసి క్లియర్ చేసాడు. ఎందుకంటే మనం మాట్లాడితే ఎక్కువ ఎప్పుడో చెప్తాం మన మనసు ఏది మన సమస్యని. ఈ ప్రాసెస్లు ఏంటంటే మనకి వాళ్ళకి ద బెస్ట్ ఫుడ్, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, గుర్తించడం, జనరల్ డిస్కషన్ కొద్దిగా టైం పట్టింది, ఒక అరగంట గంట టైం పట్టింది, గంటన్నర పట్టింది. వీళ్ళ మనసు ఉచ్చ స్థితిలోకి వెళ్ళింది. అప్పుడు మనం ఏదో సమస్య ఉంది, నాకు ఇది ఒకటి ఇబ్బంది ఉందంటే అది అతను చేయగలడు, మనకు తెలుసు ఆ సంగతి. కానీ నువ్వు చెయ్యని అడగం, మన సమస్య చెప్తాం, వాళ్ళు ఏం చేస్తారు. డీలింగ్ అంటారు. డీలింగ్ చేయాలంటే సెకండ్ హౌస్ మీద కమాండ్ ఉండాలి. దీనికి జ్యోతిష్యం రాక్కర్లేదు. అది మీరు జ్యోతిష్యంలో ఏంటంటే తెలుసుకోగలుగుతారు, వీళ్ళకి ఇది ఇంట్రెస్ట్ ఇది ఇష్టం ఇలాగ ఉంది. వాళ్ళకి మనం కౌన్సిలింగ్ అవ్వచ్చు, మీరు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఎలాంటి ఫుడ్స్ తింటున్నారు, మీ జాతకంలో ఏ గ్రహాల ఫుడ్స్ ఇష్టం ఉంది, ఇవి ఎందుకు తినలేకపోతున్నారు, ఏమైనా రీజన్స్ ఉన్నాయా. ఎందుకంటే వాళ్ళకి ఈ పాటికి హిడెన్ డిప్రెషన్ రెడీ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఏదో గురువు గారు చెప్పారు, నువ్వు అది తినమాకు, ఇది తినమాకు, వచ్చే మాకు ఇచ్చే మాకు అని. వీళ్ళు ఏదో ఎదగాలని చెప్పి నిజంగా పాపం తింటం మానేశాడు. అర్థమైందా. ఎదగాలనుకుంటే తింటం మానేశాడు, వాళ్ళ మనసు సరిగ్గా లేదు. ఇప్పుడు సెకండ్ హౌస్లో శని కూర్చున్నాడు, వేడి వేడి ఆహారాలు తినాలి, అర్థమైనా, ఆరోగ్యానికి మంచిది, అప్పుడే బాగుంటుంది అని. పాపం శని కూర్చున్నాడు సెకండ్ హౌస్, ఇతనికి ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్, లేకపోతే నేను వండిన అన్నం పాడైపోద్దాం ఫ్రిడ్జ్లో పెడితే అదే తింటాడు పాపం, అర్థమైందా. కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం, కూలింగ్ అంటే ఇష్టం, జలుబు చేస్తుంది, కఫం చేరితే అయినా కూలింగ్ అంటే ఇష్టం, ఇది తింటున్నాడు అనుకోండి, అతను మనసు మీద వెనులు కురిసిద్ది, అతను చేసే పనులన్నీ బాగుంటాయి. కానీ అతను ఏంటంటే మనం మానిపిస్తున్నాం, అది తినకూడదు ఇది తినకూడదని, అర్థమైందా. బాగా కాలే కాలే వేడి వేడి పెడతాం, బాగా స్పైసీ స్పైసీ పెడతాం, వాళ్ళకి ఎక్కడో మండిద్ది.
మనసు అంతా చిరాకు వచ్చింది ఆ ఫుడ్ చూడంగానే మనసు చిరాకు వచ్చేసింది ఇంకా. సైకలాజికల్ డిస్టర్బెన్స్ వస్తుంటుంది, వాళ్ళు చేసే డీలింగ్స్ రాంగ్ ఉంటాయి, ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. జస్ట్ ఒక్క సెకండ్ హౌస్ లో ఒక చంద్రుడు ఒక ఫుడ్డే ఒక మనిషి సంస్కారాన్ని, జీవితాన్ని, ధనాన్ని అన్నిటిని డిసైడ్ చేస్తాడు. వాళ్ళు ఏ టేస్టీతో పుట్టారు, ఒక శుకుడు కనబడ్డాడు, వాళ్ళకి ఏంటంటే శుకుడు కూర్చున్నాడుగా, సెకండ్ హౌస్ చూస్తున్నాడు, వీళ్ళకి కొంచెం పుల్ల పుల్లటి ఇష్టం, పులిహార లాంటివి ఇష్టపడతారని అనుకున్నాం. రెండు, ఏదైనా సరే మనకి రెస్టారెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ట్రాపికాల్ అని, కూల్ డ్రింక్స్ అని, ఏదైనా కొంచెం ప్యాకింగ్, గుడ్ ప్యాకింగ్ ఉండాలి, కలర్ఫుల్ ప్యాకింగ్ ఉండాలి, రిచ్ ప్యాకింగ్ ఉండాలి, వాళ్ళు తీసుకెళ్లే ఫుడ్ ఏదైనా ఉంటే ప్యాకింగ్ కాస్ట్లీగా ఉండాలి, బ్రాండెడ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ బ్రాండ్ అంటే ఇష్టపడతారు. ఫుడ్ సెకండ్ హౌస్ ఇప్పుడు చూస్తున్నాడు, పులిహార అయినా సరే మంచి ప్యాకింగ్ కవర్లో తీసుకెళ్ళండి. సుక్కుడు ఏంటంటే ఒక లగ్జరీ లుక్, వాళ్ళకి మన జ్యూస్ పెట్టి కాడ తీసుకెళ్ళేసి ఇది ఆరోగ్యానికి మంచిదండి, బొప్పాయి జ్యూస్ తాగండి బాగుంటుంది, పుచ్చకాయ జ్యూస్ తాగండి బాగుంటుంది, ఇలాంటివి చెప్పకూడదు. ఎందుకంటే సెకండ్ సుక్కుడు కదా. వాళ్ళకి ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఈ ట్రాపికల్ లాంటివి కాస్ట్లీ డ్రింక్స్ ఉంటాయి కదా, లిక్విడ్స్ ఉంటాయి, అలాంటివి ఇష్టపడతారు కావాలంటే, అవి తినిపించచ్చు. రిచ్ లుక్ ఉండాలి, బ్రాండ్ బెస్ట్ కాస్ట్ ఉండాలి. వీళ్ళు కాస్ట్ని ఇష్టపడుతున్నారు ఎందుకంటే సెకండ్ పర్సన్స్ ఇప్పుడు కనెక్ట్లో వెళ్ళిపోయింది. మనం కాస్ట్లీ ఫుడ్ తినాలన్న ఒక ఫీల్లో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి పెట్టండి కావాలంటే స్వీట్స్, కాజు పిస్తాలు, డ్రై ఫ్రూట్స్, ఇలా కాస్ట్లీ స్వీట్స్ అలాంటి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఇష్టపడతారు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు దాన్ని ఇష్టపడతారు, కాస్ట్లీని రిచ్గా ఉండాలి అది ఇది అని. కొంతమందికి అది ఇష్టం ఉండదు, రోడ్డు మీద బండి కాడ కానిచ్చేస్తారు కాఫీ టీలు కానీ. జనరల్ కాఫీ టీలు తాగాలి, మామూలు గ్రాహం పడింది, రోడ్డు మీద బండి కాడ ఏదో చిన్న షాపులో తాగుతారు, 20 రూపాయలకు మించి బడ్జెట్ పెట్టరు, 30 రూపాయలకి. కానీ సుక్కుడు ఉన్నారు, వీళ్ళు మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళి క్యాపిచినో లాంటి 250, 300, 1000 రూపాయల కాఫీలు తాగారు, అప్పుడు ఇష్టపడతారండి, వాళ్ళతో డీల్ ఓకే అయింది, నో డౌట్. ఎందుకంటే అవి మీరు తెలుసుకోవాలి, మీరు ఆస్ట్రాలజర్గా మీరు డీల్ చేయగలుగుతారు. మామూలుగా లేకపోతే అడగాలి మనం అంతే. ఓకేనా? ఇవాళ సెకండ్ హౌస్ క్లాస్ని మీరు ఏంటంటే ఏ ఏ ప్లానెట్ సెకండ్ హౌస్ చూస్తుంది ఏంటి, లేదు సెకండ్ తారాలో జన్మ తార ఏదైతే ఉందో అక్కడి నుంచి సంపత్ తార, ఏ ప్లానెట్ కనెక్షన్ ఏర్పడింది. జన్మతారానికి సంపత్ తారలు మనకి ఉంటుంది, ఇప్పుడు భరణి అనుకోండి కృత్తిక సంపత్ తార అయింది, కృత్తిక ఉత్తరాషాఢ సంపత్ తారలే. ఏదైనా ప్లానెట్ అక్కడ ప్లేస్ అయింది అనుకో భావాధిపతి, అతనికి బుధుడికి కనెక్షన్స్ లో మీరు ఏం చేస్తారంటే బిజినెస్, ఫైనాన్స్, సంపత్తు కదా, ధనం కదా. కానీ సెకండ్ హౌస్ అనేదానికి ధనం ఒకటే కాదు, మనసు, మాట, వాక్కు, కుటుంబ సంస్కారం, ఇంకా చెప్పాలంటే మన బాల్య జీవితం ఎలాగుంది అని కూడా మనం ప్రిడిక్షన్ చేయొచ్చు ఆ శుభగ్రహాల వల్ల. కానీ అలైన్మెంట్ అనేదానికి చంద్రుడు, మనస్సు, మన సబ్ కాన్షియస్, అర్థం, మన ఇష్టాలు, మనల్ని అప్రిషియేట్ చేయటం, మన వాక్కు, ఇది ఒక్కటి చాలు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మనం తీసుకోగలుగుతాం. అర్థమైందా? భస్మాసుడు చేసిన పని అదే, రావణాసుడు చేసిన పని అదే, శివుడి దగ్గర నుంచి వరాలు పొందారు. ఎందుకు పొందారంటే వాళ్ళు అప్రిషియేట్ చేశారు దేవుణ్ణి. మనం ఏం చేస్తున్నాం? మీరు ఏ స్తోత్రమైనా చూడండి, దేవుణ్ణి అప్రిషియేట్ చేయడం తప్పించి ఏమన్నా ఉందా? ఏమీ ఉండదు. ప్రతి స్తోత్రంలో దేవుడు గొప్పతనాన్ని మనం పొగుడుతూనే ఉంటాం, పొగిడితేనే కదా వాళ్ళు ఇష్టపడేది, ప్రసాదం పెడతాం. అర్థమైందా? ఇంకా మనం ఆర్భాటాలు చేయొచ్చు, అది మన ఇష్టాలతో చేసుకుంటాం మనం. లక్ష్మీదేవి అంటే బంగారం ఇష్టం కాదు, బంగారం పెడతా ఉంటాం. లక్ష్మి అంటే ఒక మాయ, దాని ఇష్టం మనకేం తెలిసిందే. అదే లక్ష్మీదేవిని పొగడొచ్చు, శ్రీ మహావిష్ణువుకి పాదసేవ చేస్తున్న గొప్ప సాధ్వీమణి అని తను ఇష్టపడవచ్చు, తను చేస్తుంది, తన అప్రిషియేషన్. ఆమె ఏం చేస్తుంది? మహావిష్ణు పాదాలు నొక్కుతూ ఉంటుంది. అర్థమైందా? నువ్వు అంత మహా సాధ్వీమణివి, నీ అంత గొప్ప మహానుభావురాలు నేను ఎక్కడ చూడలేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగవచ్చు మనం. అర్థమైందా? పార్వతి అనుగ్రహం కలగవచ్చు. నువ్వు శివుడిలోని నీ సగం శక్తిని శివుడికి దారపోసావు, ఆ అర్ధనారీశ్వరుడు నువ్వు, అంటే శివుడు అర్ధనారీశ్వరుడు కాదు పార్వతి అంటే, ఎందుకంటే పార్వతి తన సగం శరీరాన్ని శివుడికి ఇచ్చింది. నీ సగం శక్తిని, నువ్వు శక్తిమయవి, నీ శక్తిని శివుడికి ఇచ్చావు, నువ్వు మహాప్రకృతివి. అర్థమైందా? అగ్నితో తహలాడే అగ్నిపర్వతం లాంటి శివుడిని నీ ప్రకృతితో కప్పేశావు.
సకల జీవాలకు నువ్వు ఇచ్చేస్తానంటే పార్వతీదేవిని పొగడొచ్చు మనం. ఆమె అనుగ్రహం కలగాలంటే. అంటే ఇట్లా ఏ దేవతనైనా సరే మనం ఏమంటాం, శివుడు సగం భాగాన్ని ఇచ్చాడు అనుకుంటాం. శివుడు సగం భాగాన్ని ఇవ్వాల, సగం భాగాన్ని లాక్కున్నాడు. పార్వతి శక్తి, పార్వతి ప్రకృతి. ఈయన శక్తి కాదు, ప్రకృతి కాదు. ఈయన ఒక అగ్నిపర్వతం. శివుడు భగభగం అంటే అగ్నిపర్వతం. ఈయన సగభాగాన్ని పార్వతి ఇవ్వటం కాదు, పార్వతి సగభాగాన్ని తను తీసుకుని కప్పేసుకున్నాడు ప్రకృతి రూపంలో. ఇప్పుడు మనం ఇలాగన్నాం అనుకో, శివుడు కోపం వస్తుంది. శివుడు దేవనాల అర్ధనారీశ్వరుడు నీలో సగభాగాన్ని పార్వతికి ఇచ్చావంటే శివుడు ఇష్టపడతాడు. పార్వతి ఏం పొగడాలి? నీ అర్ధ శక్తిని శివుడికి ఇచ్చావు, నువ్వు మహా గొప్ప శక్తి తల్లి అని చెప్పి ఆమెను పొగడాలి. అర్థం కదా. శివుడిని మోడ నువ్వు గంగనే మోస్తున్నావు అని చెప్పి పొగడాలి. గంగనే మోడల్లా శివుడి యొక్క తాపాన్ని నువ్వు నెత్తి మీద కూర్చొని తగ్గిస్తున్నావు అని చెప్పి పొగడాలి. శివుడు అగ్నిస్వరూపుడు, అతని తాపం ఎక్కువ, బుర్ర హీట్ ఎక్కువ. గంగ కూర్చొని దాన్ని చల్లారుస్తుంది. కాబట్టి గంగ గొప్ప. శివుడితో ఏం చెప్పాలి, నువ్వు అంత గంగనే నువ్వు మోస్తున్నావు అని చెప్పి మొక్కాలి. ఇక్కడ ఏంటంటే లౌక్యము. ఎవరికి ఏది ఇష్టం, ఎవరు గొప్పతనం ఏంటి. ఇటు చూస్తేనేమో శివుడు గొప్పవాళ్ళ కనిపిస్తాడు, అటు నుంచి చూస్తేనేమో శివుడు తాపాన్ని తగ్గిస్తున్నాడు. అంటే మనం ఏంటంటే దేవతలను కూడా మనం పొగడొచ్చు. ఆల్రెడీ పొగుడుతున్నాం, మన స్తోత్రాలన్నీ పొగడతలే. అల్లాని పొగడాల్సింది యేసుని పొగడాలి. యేసునేమంతా నువ్వు కరుణామయుడు, నువ్వు ప్రేమమయుడు అని పొగుడుతాం మనం. ఆయన గొప్పతనం అది. అల్లాని ఏం చెప్తాను, నువ్వు సర్వం సృష్టిని నువ్వే సృష్టించావు, ఒకే దేవుడు అని చెప్పి పొగుడుతారు. అలాంటి ఒక ఈశ్వరుడే, సృష్టిని సృష్టించింది ఈశ్వరుడే. మా కోసం నువ్వు సప్త ఆకాశాలను సృష్టించావని చెప్పి అల్లాని పొగుడుతాం వరదలోకంలో. మనకేంటంటే వీళ్ళు సప్త లోకాలు శివుడు ఇచ్చాడు. ఊర్ధ్వలోకంలో సప్త లోకాలు ఇచ్చాడు, అధోలోకంలో సప్త లోకాలు, 14 లోకాలు ఇచ్చాడు శివుడు. ఇక్కడికి అక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనం ఏంటంటే ఒక దేవుణ్ణి అప్రిషియేట్ చేయాలి. తండ్రిని కూడా అప్రిషియేట్ చేయొచ్చు. నా కోసం ఎంత కష్టపడ్డావు, నీ సుఖాలు సంతోషాలు మా కోసం ఎంత కష్టపడతావు, పలానా గొప్పడని చెప్పి పొగడొచ్చు. తండ్రి ఇంకా కష్టపడతాడు. నా కోసం ఫేవరెట్ ఫుడ్ చేసిన తల్లిని పొగడొచ్చు. ద బెస్ట్ మా కోసం నీ జీవితం మొత్తం త్యాగం చేసి నీ గృహాన్ని వదిలేసి నా ఇంట్లో ఉంటున్నావు, నువ్వు చాలా గొప్ప సాధ్యం అని చెప్పి భార్యను పొగడొచ్చు. మన వాక్యేనండి మన ఫుడ్. మన ఫుడ్డే మన వాక్. ఓకే, ఇవాళకి క్లోజ్ చేద్దాం సెకండ్ హౌస్.